ఈ రోజు మనకి మార్కెట్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక మిక్స్డ్ సైడ్ అనేది మనకి కనిపించింది. ఒక సైడ్ వేస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొంచెం బేరిష్ అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈరోజు మార్కెట్ ఏమేమి జరిగినాయి? ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐఎస్ అనేది ఎలా సెల్లింగ్ చేశారు? ఇంకోటి ఏంటంటే గ్లోబల్ అన్సర్టెనిటీస్ అనేది మనకి ఎక్కువ ఉండడం వల్ల మార్కెట్‌లో ఈరోజు మనకి మిక్స్డ్‌గా మనం చూడడం జరిగింది. ఓవరాల్‌గా మన నిఫ్టీ ఎలా పెర్ఫార్మ్ చేసింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానెల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, దిస్ ఈస్ నిహాల్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ స్టాక్ మార్కెట్. సో నిఫ్టీ 50 కనుక మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మనం చూస్తున్నట్లయితే 23,215 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మొత్తం ఈ రోజు ఇంట్రాడేలో కొంచెం వాలటాలిటీ కనిపించినా గానీ కీ సపోర్ట్స్ లెవెల్స్ అనేది మనకి హోల్డ్ అనేది అక్కడ చేసిందనమాట. ఈవెన్ ఈ రోజు మన టెక్నికల్ లెవెల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సపోర్ట్ 23,177 నుంచి 23,070 వరకు ఈ రోజు మన సపోర్ట్ లెవెల్స్ అనేది ఉండడం జరిగింది. రెసిస్టెన్స్ కనుక మనం చూస్తున్నట్లయితే 23,279 దగ్గర నుంచి 23,416 దగ్గర మనకి అక్కడ మేజర్ బ్రేక్అవుట్ అంటూ మనకి రావడం జరిగింది. సో ఓవరాల్ గా మన జోన్ చూసుకున్నట్టే 23,500 అనుకోవచ్చు. మనం ఈ రోజు మన బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూస్తున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అనేది స్ట్రెండింగ్ అవడం వల్ల బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ ని సపోర్ట్ చేసింది. ఈవెన్ కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ ఏదైతే కొంచెం పిఎస్యు బ్యాంక్స్ లో కానీ సో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువ కనిపించింది అనమాట. ఈవెన్ టెక్నికల్ లెవెల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 55,000 అండ్ రెసిస్టెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 55,318 వరకు మనకి అప్సైడ్ టార్గెట్ అనేది దగ్గర 55,500 11 నుంచి 55,795 దగ్గర రావడం జరిగింది. సో ఈ రోజు నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా మనం చూస్తున్నట్లయితే నిఫ్టీ మిడ్ క్యాప్ స్టాక్స్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కొంచెం అక్కడ జరగడం జరిగింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ అనేది 1% కన్నా ఎక్కువ డిలైన్ అవ్వడం జరిగింది. అక్కడ షార్ట్ టర్మ్ లో వాలటాలిటీ కొంచెం మనకు అక్కడ ఎక్కువ కనిపించింది అంట. ఇది నిఫ్టీ 500 కనుక మనం చూసుకున్నట్లయితే సో మార్కెట్ అనేది కొంచెం సెంటిమెంట్ గా కొంచెం వీక్ గా ఉంది. ఈవెన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో కంపారిటివ్లీ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అనేది చేసి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కనుక మనం చూసినట్టే ప్రెషర్ నిఫ్టీ 50 పైన కొంచెం ఎఫెక్టివ్ గా కనిపించిందని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో బ్యాంకింగ్ సెక్టర్ అనేది మార్కెట్ లో కొంచెం స్ట్రెంతింగ్ గా కొంచెం సపోర్ట్ ఇచ్చింది. ఆర్బీఐ లిక్విడిటీ కూడా మనకి మెజర్స్ అనేది కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ అనేది అక్కడ క్రియేట్ చేసింది అనమాట. క్రూడ్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది కొంచెం హైలో ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ అనేది కొంచెం పెరగడం జరిగింది. ఎఫ్ఐఎస్ అనేది మనకి సెల్లింగ్ చేస్తానే ఉన్నారు. ఎఫ్ఐఎస్ ఎంత సెల్లింగ్ చేసినా కానీ డిఐఎస్ అనేది మనకి అంతే సపోర్ట్ ఇవ్వడం వల్ల మార్కెట్ అనేది కొంచెం సస్టైన్ అయింది అనమాట మార్కెట్. సో ఓవరాల్ గా మనకి ఎఫ్ఐఎస్ ఎంత సెల్లింగ్ ప్రెషర్ లో ఉన్నా కానీ సో డిఐఎస్ అనేది మనకి సపోర్ట్ చేయడం వల్ల మార్కెట్ అనేది నెక్స్ట్ లెవెల్ గా ఉంది. సో ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ ఇప్పుడు ఏదైతే ఫారెన్ మార్కెట్ ఎఫ్ఐఎస్ వేరే దానికి వెళ్ళినా కానీ ఇండియన్ లో కొంచెం డిఐఎస్ సపోర్ట్ వల్ల మన ఎస్ఐపి చేస్తున్నాం వల్ల కొంచెం మార్కెట్ అనేది అక్కడ సస్టైన్ అవ్వడం జరిగింది. సో ఈ రోజు ఇలా జరిగింది అనమాట మార్కెట్. సో రేపటి మార్కెట్ లో ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అంటే రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం. అంతలోకి మా ఛానల్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.